అభివృద్ధి పేరుతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో అవినీతికి తెరలేపిన వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయలు దోచారన్న ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. టీడీఆర్ బాండ్ల మాటున సాగిన అక్రమాలపై విచారణ నిర్వహించాలన్న తెలుగు యువత ఫిర్యాదుతో విజిలెన్స్ లేదా సిఐడి విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వం విచారణకు ఆదేశించనున్న నేపథ్యంలో తిరుపతి టీడీఆర్ బాండ్ అక్రమాల బాగోతంపై ప్రత్యేక కథనం. అభివృద్ధి పేరుతో తిరుపతి నగరపాలక సంస్థలో గడిచిన 3 ఏళ్లలో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం తీవ్ర అక్రమాలకు నిలయమైంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాల పేరుతో సేకరించిన భూములకు టీడీఆర్ బాండ్ల రూపంలో చెల్లించిన పరిహారంలో వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతల జేబులు నింపాయన్న విమర్శల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. 37 కోట్ల నిధులతో చేపట్టిన 12 రహదారుల సంఖ్యను ఏకంగా 42 రోడ్లకు పెంచిన గత పాలకులు భూసేకరణలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. పట్టణ ప్రణాళికా విభాగం నిబంధనలు గాలి కొదిలేసిన వైసీపీ నేతలు ప్రైవేటు వ్యక్తుల భూముల్లో నిర్మాణాలు ప్రారంభించారు. సమగ్ర సర్వే, భూ యజమానులకు తాకీదులు, పరిహారం, టెండర్లు వంటివేవీ లేకుండానే రహదారుల నిర్మాణం చేపట్టారు. అడ్డగోలుగా సాగుతోన్న మాస్టర్ ప్లాన్ రహదారులపై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నా లెక్క చేయకుండా నిర్మాణాలు కొనసాగించారు. టీడీఆర్ బాండ్ల ముసుగులో అక్రమాలకు తెరలేపిన గత పాలకులు తమకు వంతపాడే అధికారులను పట్టణ ప్రణాళికా విభాగంలో ఖాళీ అయిన కీలక పోస్టుల్లో నియమించుకున్నారు. స్థాయి లేకున్నా 10 మంది 4వ తరగతి ఉద్యోగులను ప్రణాళికాధికారులుగా నియమించారు. గెజిటెడ్ హోదా కలిగిన ప్రణాళికాధికారుల విధులతో పాటు పూర్తి అధికారాలు కట్టబెట్టారు. నగరపాలక వ్యవస్థకు సమాంతరంగా ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలతో కూడిన మాస్టర్ ప్లాన్ రోడ్ల పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేశారు. అనధికారికంగా ఏర్పాటైన ఈ కమిటీ కనుసన్నల్లో రోడ్ల నిర్మాణం, టీడీఆర్ బాండ్ల జారీ, వాటి విక్రయాలు సాగాయి. పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల రీతిలో పొలిటికల్ కమిటీ గుత్తేదారులతో కలిసి వెళ్లి అర్ధరాత్రులు రోడ్డు విస్తరణకు భవనాలు కూల్చడం, ఎదురు తిరిగితే బెదిరించడం, మధ్యవర్తులుగా వ్యవహరించి భూములు, భవనాలు స్వాధీనం చేసుకున్నారన్న విమర్శలున్నాయి. గొల్లవానిగుంట, కొర్లగుంట రోడ్లతో పాటు నగరపాలక సంస్థ ఆమోదం పొందిన 17 మాస్టర్ ప్లాన్ రోడ్లకు 1121 మంది నుంచి భూములు సేకరించారు. వార్డు సచివాలయాల్లో నోటిఫికేషన్ ప్రదర్శించిన అధికారులు యజమానులకు సమాచారం లేకుండా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. నగరపాలిక అధికారులు స్వాధీనం చేసుకున్న భూముల్లో ఇప్పటి వరకు 200 మందికి నోటీసులు కూడా ఇవ్వలేదు. 400 మందితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. నిర్మాణాలు చేపట్టిన రహదారులకు సంబంధించి టీడీఆర్ బాండ్ల జారీతో అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని, విచారణ నిర్వహించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవినాయుడు ముఖ్యమంత్రితో పాటు పురపాలక శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. అంతకుముందున్న కార్పొరేటర్లు కానీ, అభినయ్ రెడ్డి అనుచరులు కానీ ఇక్కడ భూమిని జీపీ చేసుకొని ఇక్కడ రోడ్లు వస్తాయి, ఆ రోడ్లు వచ్చేది ముందే వాళ్ళు తెలుసుకొని ఈ భూమిని జీపీ చేసుకొని ఈ భూమి ల్యాండ్ విపరీతంగా పెంచేసి ఆ పెంచిన డబ్బుని వీళ్ళు జోబులు వేసుకొని ఇష్టానుసారంగా దోచుకోవడం జరిగింది. ఒక పక్క మున్సిపాలిటీలో యథేచ్ఛగా అవినీతి, చిట్టిబాబు కావచ్చు, వర్మ కావచ్చు, ఇలాంటి మేజర్ పాత్ర పోషించిన ఈరోజు ముందరున్న ఇంటికేమో 1,00,000 వరకు పన్నేస్తారు. అదే వెనకాలన్న ఇంటికి వైసీపీ పార్టీ కాకపోతే వాళ్ళకి 7 లక్షలు 10 లక్షలు అని చెప్పి వాళ్ళ దగ్గర వసూలు చేయడం జరిగింది. ఎవరన్నా తిరుపతిలో ఇల్లు కట్టాలంటే ఇక్కడ కప్పం కట్టాల్సిందే. మున్సిపల్ ఆఫీస్లో ఒక కప్పం కట్టాలి, ఎమ్మెల్యే గారి ఇంటికాడ ఒక కప్పం కట్టాలి. ఈ విధంగా ప్రజలను ముక్కు పిండి వసూలు చేశారు, రక్తం తాగారు. వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపేలాగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు స్పందించి నేను ఇచ్చిన లేఖ పైన, ఫిర్యాదు పైన వెంటనే స్పందించి తగు చర్యలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై చర్యలు ప్రారంభమయ్యాయి. ముందుగా అర్హత లేకున్నా పట్టణ ప్రణాళిక విభాగంలో విధులు నిర్వహిస్తోన్న వారిపై చర్యలు చేపట్టారు. రాజంపేట నుంచి డిప్యూటేషన్పై పట్టణ ప్రణాళిక విభాగంలో ప్లానింగ్ అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించిన అధికారి బాలసుబ్రహ్మణ్యన్ను పూర్వస్థానానికి బదిలీ చేశారు. పూర్తిస్థాయి విచారణకు విజిలెన్స్ లేదా సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించనుంది.